ఈ దినం మీతో కలిసి సహవాసం చేయడానికి, అలాగే దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు నాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. అదే సమయంలో మీ మధ్యకు ప్రేమతో ఆహ్వానించిన పలుకూరు స్థానిక సంఘ పెద్దలకు, పరిచారకులకు, పరిశుద్ధులందరికీ, అలాగే ఆయా స్థలాల నుండి వచ్చిన సేవకులకు, పెద్దలకు, చేరి ఉన్న మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరికీ వందనాలు. చాలా సంతోషం. ఆ, ఈ స్థలానికి రావడం ఇది మొదటిసారి. పలుకూరులో ఉన్న పరిచర్యను గురించి అనేక పర్యాయాలు విన్నాము. నంద్యాల పరిసర ప్రాంతాల్లో ఉన్న సంఘాల్లో ఇదొక సీనియర్ అసెంబ్లీ అంటారు. అంటే ఎక్కువ వయసు కలిగిన సంఘం. ఈ చుట్టుపక్కల స్థానిక సంఘాలకు నేను రావడం జరిగింది. బేరువోలు, ఎర్రగుడి, రామతీర్థం, ఈ పరిసర ప్రాంతాల్లో అనేక ప్రాంతాలకు దేవుని వాక్యం అందించడానికి పలుసార్లు రావడం జరిగింది. ఇక్కడ ఉన్న పెద్దలు వారు సుపరిచితులే, మొదటిసారి ఏం కాదు వారిని చూస్తుంది. సహోదరులు అన్న వాళ్ళని కూడా ఇక్కడున్న యవనస్తులు చాలాసార్లు వారందరినీ చూడడం జరిగింది. వెనక్కి కూడా చాలామంది మెనీ ఫెమిలియర్ ఫేసెస్ ఆర్ విజిబుల్. పరిచయమైన ముఖాలు చాలా కనబడుతున్నాయి. మంచిది. సమయం అయితే సుమారుగా 12:30 దాటింది. 12:40. సంఘ పెద్దలు నాకు సమయం ఎంత ఇచ్చారంటే, మీ ఇష్టం అన్నారు. మీ ఇష్టం బ్రదర్, మీరు ఎంతసేపు చెప్పినా పర్వాలేదు అన్నారు. మరి మీకు కూడా ఇష్టమేనా? ఇష్టమేనా? రైట్, మంచిది. సమయాన్ని దృష్టిలో పెట్టుకునే దేవుని వాక్యాన్ని నేను అందిస్తాను. మధ్యాహ్నం కూడా మనకు సమయం ఉంది కాబట్టి రండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం. బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త 1వ అధ్యాయం 35వ వచనం నుండి 42 వరకు చదువుకుందాం. క్రొత్త నిబంధనలో పేజీ సంఖ్య 80. యోహాను సువార్త 1వ అధ్యాయం 35 నుండి 42 వరకు చదువుదాం. మరునాడు మరల యోహానును అతని శిష్యులలో 2 నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. అతడు చెప్పిన మాట ఆ 2 శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి, మీరేమి వెతుకుచున్నారని వారిని అడుగగా, వారు రబ్బీ, నీవు ఎక్కడ కాపురమున్నావని ఆయన్ను అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడని అర్థము. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా, వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలమును చూచి ఆ దినమున ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ ఆయను. యోహాను మాట విని ఆయన వెంబడించిన 2 ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రెయ. అతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతన్ని తోడుకొని వచ్చెను. మెస్సియా అను మాటకు అభిషిక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడువైన సీమోనువు, నీవు కేఫా అనబడుదు అని చెప్పాను. కేఫా అను మాటకు రాయి అని అర్థం. చదవబడిన లేఖన భాగాలు ప్రభు తన ఆత్మ ద్వారా మనందరితో మాట్లాడును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని ఆలకించడానికి సహాయకరంగా యోహాను సువార్త 1వ అధ్యాయం 35 నుండి 42 వరకు మనం చదువుకున్నాం.
ఈ ఉదయకాలం ఒక ముగ్గురు ఆ, దేవుని పిల్లలు అనగా రక్షించబడి తీర్మానం చేసిన ఇద్దరు సహోదరులు, ఒక సహోదరి, వారు బాప్తీసం పొందారు. యేసు ప్రభు వారు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని వారికి ఒక గొప్ప ఆజ్ఞ ఇచ్చాడు. అదేంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మిన వారికి బాప్తిస్మం ఇవ్వండి అన్నాడు. ఆ తర్వాత ప్రభు ఇంకొక మాట చెప్పాడు, వారిని శిష్యులుగా చెయ్యండి అన్నాడు. నమ్మిన వారికి బాప్తిస్మం ఇవ్వండి, బాప్తిస్మం ఇచ్చిన వారిని ఏం చేయాలంట? శిష్యులుగా చెయ్యాలి. ఈ ఉదయకాలం అలాగే ఈ మధ్యాహ్నం కూడా శిష్యత్వము అనే అంశం మీద నేను మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ దినాల్లో సంఘాలలో దేవుని పిల్లలు ఉన్నారు. ఎవరున్నారు? దేవుని పిల్లలు. లేక పేరుకి క్రైస్తవులు ఉన్నారు, కానీ సంఘాలలో ఎవరు లేరు అంటే శిష్యులు లేరు. వాస్తవమే ఇది. కానీ బైబిల్ చరిత్రలో, సంఘ చరిత్రలో శిష్యత్వము అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం, ప్రాముఖ్యమైనటువంటి అంశం. శిష్యులు అంటూనే చాలాసార్లు మనకి గుర్తొచ్చే సందర్భాలు ఏంటంటే, ఆ దినాల్లో ఇలాంటి కట్టడాలు లేవు, నేర్చుకునేవారు, బోధించేవారు చెట్ల కింద కూర్చొని నేర్పిస్తూ ఉంటారు. మరి కొద్దిమంది యవనస్తులు లిటరల్ శిష్యుల్లాగా ఉన్నారు, చెట్ల కిందే. ముందుకు రండి నాన్న. ఇప్పుడు మనకి చక్కగా షామ్యాన ఏర్పాటు చేశారు. శిష్యత్వాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. ఎవరు శిష్యులు? అందరూ శిష్యులు కాదు. అందరూ శిష్యులు అనడానికి వీలు లేదు. పాత నిబంధనలో శిష్యులు ఉన్నారు. ఉదాహరణకి మోషే ఉన్నాడు. ఇప్పుడు మీరు కూడా స్పందించవలసిన సమయం. మోషేకి శిష్యులు ఉన్నారు. ఒకరి పేరు చెప్పండి. వెరీ గుడ్ బ్రదర్. సహోదరులు మౌనంగా ఉన్నారే. అలాగే ఏలియా ఉన్నాడు. ఏలియాకి శిష్యులు ఎవరు? ఎలీషా. వెరీ గుడ్. ఎలీషాకు కూడా శిష్యుడు ఉన్నారు. ఎవరు? గెహాజీ. క్రొత్త నిబంధనలో కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి శిష్యులు ఉన్నారు. ఎంతమంది? 12 మంది. వెరీ గుడ్. పౌలు లాంటి వారికి కూడా శిష్యులు ఉన్నారు. ఇలా చెప్తుంటే సహోదరులు నా వైపు ఇలా చూస్తున్నారు. బ్రదర్, శిష్యులు అంటే అందరూ పురుషులే కనబడుతున్నారు కదా, మరి స్త్రీలు కనబడడం లేదు కదా? లేదు లేదమ్మా, మీరు కూడా శిష్యురాండ్రే. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 36 నుండి మనం చదివినప్పుడు, యొప్పేలో తబితాను శిష్యురాలు ఉండెను అంటే, అయితే మీరు కూడా శిష్యురాలు కావచ్చు. కేవలం సహోదరులే కాదు, పురుషులే కాదు, సహోదరులు కూడా శిష్యురాండ్రుగా ఉండవచ్చు, పరిచారకురాండ్రుగా ఉండవచ్చు. రోమాపత్రిక 16వ అధ్యాయంలో ఫీబే గురించి పౌలు మాట్లాడుతూ ఎలా సంబోధించాడు అంటే, కెంక్రియే సంఘ పరిచారకురాలగు ఫీబే. అలాగైతే సంఘములో సహోదరులు శిష్యులుగా ఉండాలి, సహోదరులు కూడా ఎలాగుండాలి? శిష్యులుగా ఉండాలి. మంచిది. ఎవరు శిష్యులు? వారి లక్షణాలు ఏంటి? చదివిన లేఖన భాగాల్లో నుండి ఈ ఉదయకాలం ఒక 5 లేక 6 సంగతులు జ్ఞాపకం చేస్తాను. మధ్యాహ్నం కూడా ఒక 3 మాటలు ఇదే అంశానికి సంబంధించి నేను మాట్లాడతాను. మంచిది. మొదటి మాట ఏంటి అంటే, రండి వచనం 37 చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 37వ వచనం. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని. చాలు బ్రదర్. మొట్టమొదటి సంగతి, శిష్యుల యొక్క ప్రధానమైన లక్షణం, శిష్యుల యొక్క ముఖ్యమైన అలవాటు ఏంటి అంటే, ఆ ఇద్దరు శిష్యులు ఏం చేశారంట? విన్నారు. అంటే వినడం శిష్యుల యొక్క ప్రధానమైన లక్షణం. ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి బాప్తిస్మిచ్చి యోహాను మాట్లాడుతున్నాడు.
ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. ఆ ప్రభువుని గురించి బాప్తిస్మిచ్చి యోహాను మాట్లాడుతూ ఉండగా ఈ ఇద్దరు శిష్యులు నిలబడి ఏం చేస్తున్నారంట? వింటున్నారు. నిలబడుట అనే మాట కూడా ఒక గొప్ప సత్యాన్ని తెలియచేస్తుంది. అదేంటంటే ఏకాగ్రత, అటెండెన్స్ అంటారే. బాగా అర్థం కావడానికి నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయములో తీనక్కర్లేదులే. నెహెమ్యా ప్రాకారాలు కట్టిన తర్వాత ఇశ్రాయేలీల మధ్య దేవుని వాక్యం అందించడానికి యజ్రాను ఆహ్వానించాడు. యజ్రా ధర్మశాస్త్ర గ్రంథాన్ని తెరచినప్పుడు అక్కడున్న ప్రజలందరూ లేచి నిలబడి అని వ్రాయబడింది. వారు ఏం చేశారంట? లేచి నిలబడ్డారు. అంటే దేవుని వాక్యం పట్ల వారికి ఉన్న శ్రద్ధ, వారికి ఉన్న ఆసక్తి. వారు వాక్యాన్ని ఎలాగూ విన్నారు అంటే ఏకాగ్రతతో, అటు ఇటు కదులుతూ, అటు ఇటు చూస్తూ, లేకపోతే వారితో వీరితో సంభాషణ చేస్తూ, తమాషాగానో కాలక్షేపంగానో దేవుని వాక్యాన్ని ఆలకించేవారు వారెన్నటికీ శిష్యులు కాలేరు. ఎవరు శిష్యులు అంటే ఎవరైతే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఏకాగ్రతగా ఉంటారో వారు మాత్రమే శిష్యులు. అందుకే కదా మన సంఘాల్లో శిష్యులు కనబడటం లేదు. దేవుని పిల్లలు ఉన్నారులే, తన్ని అందరు అంగీకరించుదురు అనగా తన నామందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలయ్యే అధికారం ప్రభు ఇచ్చాడు. మనమందరం దేవుని పిల్లలమే, అందులో సందేహం లేదు. కానీ మనమందరము యేసు ప్రభు వారి యొక్క శిష్యులము అవునా? కాదు. శ్రద్ధగా వాక్యాన్ని ఆలకించలేకపోతున్నాం, శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినేవారంగా ఉండలేకపోతున్నాం. నాయకులు ఉన్నారులే, సంఘాల్లో నాయకులు ఉన్నారు. ఎవరున్నారు? దెర్ ఆర్ మెనీ లీడర్స్ ఇన్ ద అసెంబ్లీస్. సంఘాల్లో పాలకులు ఉన్నారు, పెత్తందారులు ఉన్నారు. కానీ సంఘాలలో ఈ దినాల్లో ఉన్న కొరత ఏంటంటే నిజమైన శిష్యులు లేరు. పాఠశాలలో ఒక తరగతిలో 30 మంది 40 మంది విద్యార్థులు ఉంటారు. ఉపాధ్యాయుడు ఆ విద్యార్థుల గురించి ప్రస్తావించినప్పుడు వీరందరూ నా శిష్యులు అంటాడా? అండగా పర్టికులర్గా అంటే ఖచ్చితంగా ఒకరునో ఇద్దరునో నా శిష్యులండే వీరండి, ఇదిగో వారున్నారే వారిద్దరు నా శిష్యులండి అని చాలా గర్వంగా చెప్పుకుంటాడు. కారణం ఏంటండి? వారిద్దరు చాలా జాగ్రత్తగా వింటారు. సోదరుడా సోదరి, ప్రభు మాటలు వింటున్నామా? ప్రభు వాక్యం వినడానికి ఆసక్తిని కలిగి ఉన్నామా? యేసు ప్రభు వారు క్రొత్త నిబంధనలో పాత నిబంధనలో ఎంత వేదనతో మాటలు పలుకుతున్నాడు అంటే యెషయా గ్రంథం 66వ అధ్యాయం 4వ వచనంలో, 66వ అధ్యాయం 4వ వచనం ఎవరైనా చదవండి సహాయకరంగా. యెషయా గ్రంథం 66:4, 66వ అధ్యాయం 4వ వచనం. నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చువాడు ఒక్కడును లేకపోయాను, నేను మాట్లాడినప్పుడు చూసారా వినువాడు ఒకడును లేకపోయాను. ప్రభు పలుకుతున్న మాట 59వ అధ్యాయం 1వ వచనంలో, విననేరకుండునట్లు యెహోవా చెవులు మందము కాలే. నువ్వు నేను ప్రార్థన చేస్తే ప్రభు వినాలా? ఎవరు వినాలా? ఖచ్చితంగా వినాలా. నువ్వే చెప్పావు కదా అడగమని, నేను అడుగుతున్నా, నా ప్రార్థన విను అంటావు. బాగానే ఉంది. ప్రభు అంటున్నాడు విననేరకుండునట్లు నా చెవులు మందము కాలేదు. మీరు చిన్నగా ప్రార్థన చేసినా, మనసులో ప్రార్థన చేసినా, బహిరంగంగా చేసినా నేను వింటాను. కానీ నేను మాట్లాడినప్పుడు వినువాడు ఎంతమంది లేరు? ఒక్కడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 12వ వచనంలో కూడా అదే మాట రాయబడింది. వారి హృదయము క్రొవ్వినది అన్నాడు, వినకుండునట్లు వారి చెవులు మందములైనవి అన్నాడు. వారి చెవులు ఏమయ్యాయంట? మందములయ్యాయి. హృదయం క్రొవ్వింది, చెవులు మందములయ్యాయి. ఇంకేం వినబడుతుంది? శిష్యుల యొక్క ప్రధానమైన లక్షణం, ప్రాముఖ్యమైన లక్షణం ఏంటి అంటే వారు వినేవారై ఉండాలి. వినేవారే శిష్యులు అని ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దాటిపోదాం. రెండవ మాట వచనం 37 మరలా చదువుదాం. అతడు చెప్పిన
మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి అన్నాడు. రెండో మాట, ఎవరు శిష్యులు అంటే వెంబడించేవారు. ఎవరు? ఒకటి చెప్పండి, వినేవారు. గట్టిగా పలకాలి. మీరు ఎంత గట్టిగా పలికితే అంత ఆకలి అవుతుంది, భోంచేయచ్చు చక్కగా. ఓకేనా? పిల్లలు కూడా పలకాలి ముందు కూర్చున్నాడు. ఎవరు శిష్యులు? ఒకటి వినేవారు. వెరీ గుడ్. నా స్వరం కంటే మీ స్వరాలు బాగా వినపడాలి. రెండవది, వారు విన్నారు, వారు వెంబడిస్తున్నారట. వారు ఏదైతే విన్నారో, ఏదైతే ఆలకించారో, ఎవరి గురించి అయితే వారు విన్నారో ఆ ప్రభువుని వారు ఏం చేస్తున్నారంట? వెంబడిస్తున్నారు. శిష్యులు ఎవరు అంటే కేవలం వినేవారు కాదు, విన్నదాన్ని వెంబడించేవారు, అనుసరించేవారు, విన్నదాని ప్రకారం జీవించేవారు. వారు నిజమైన శిష్యులు. సోదరుడా సోదరి, ఎన్నో ప్రసంగాలు వింటున్నాం. ఎంతోమంది దేవుని సేవకుల ద్వారా సంగతులు ఆలకిస్తున్నాం, సంతోషమే. కానీ విన్న సంగతులను వెంబడిస్తున్నామా? ఎవరి గురించి విన్నామో ఇప్పటి వరకు దేవుని దాసులు చక్కగా చెప్పారు. లోకరక్షకుడైన క్రీస్తు ప్రభువారిని గురించిన తేటైన మాటలు. ఆ ప్రభువుని నిజంగా అనుసరిస్తున్నామా? ఆయన్ని మనం వెంబడిస్తున్నామా? ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఆ ఇద్దరు శిష్యులు వారు విన్నారు, విని ప్రభువుని ఏం చేస్తున్నారంట? వెంబడిస్తున్నారు. వెంబడించుటలో రెండు ప్రాముఖ్యమైన మాటలు ఉన్నాయి. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం వచనం 18 నుండి చదువుదాం. 18, 19, 20 వచనాలు. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన అంద్రెయ అను ఇద్దరు సహోదరుడు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. యేసుప్రభు వారు గలిలయ సముద్ర తీరమున ఆయన నడుస్తూ చేపలు పడుతున్న జాలరులను చూచాడట. వారిని చూచి ప్రభు అంటున్నాడు, మీరు నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టే జాలరులుగా చేస్తా. రండి అని ప్రభువు పిలిచినప్పుడు వారు ప్రభువుని వెంబడించారు. ఎలాగూ వెంబడించారు అంటే 20వ వచనంలో వ్రాయబడింది, వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. ప్రభువుని వెంబడించుట అంటే నిజమైన అర్థం ఇదే. వారికి జీవనోపాధి, వారికి క్షేమం, లాభం, ప్రయోజనం ఏంటి అంటే చేపల వేట. ప్రభువు పిలిచినప్పుడు వారు ప్రభువుని వెంబడిస్తున్నప్పుడు ఎలాగూ వెంబడించారు అంటే వారి జీవనోపాధిని కూడా విడిచిపెట్టి ప్రభువుని వారు ఏం చేశారు? వెంబడించారు. నిజమైన శిష్యుల లక్షణం ఇది. నిజమైన శిష్యులు ఈరోజు కూడికుంది, ప్రకటన చేశారు. ఆదివారం ఆరాధన ఉంది, ప్రకటన చేశారు. నిజమైన శిష్యులు వారు ఎవరు? ఎలాంటి వారు అంటే ఆ రోజు ఎంత ప్రాముఖ్యమైన పని ఉన్నా, ఎంత ప్రాముఖ్యమైన ఉద్యోగం ఉన్నా, బాధ్యత ఉన్నా వాటిని విడిచి దేవుని మందిరానికి వచ్చేవారే నిజమైన శిష్యులు. రాగలుగుతున్నామా? ఈ దినం ఎంతమంది కనబడ్డారు? ఆదివారం కూడా ఇంతమంది ఉంటారన్న సంఘంలో? తక్కువే. నియామ కూడికల్లో అసలు కనబడరు. యేసు ప్రభు వారి యొక్క శిష్యురాండ్రు ఎవరు అంటే ప్రభువుని వెంబడించడం. నీకు ఏది ప్రయోజనకరంగా ఉందో, ఏది లాభకరంగా ఉందో, ఆ ప్రభువుని వెంబడించే సమయంలో ఏది ఆటంకంగా ఉందో దాన్ని ప్రక్కన పెట్టి ప్రభువుని వెంబడించడమే, ప్రభు మందిరానికి రావడమే నిజమైన శిష్యుల యొక్క లక్షణం. యేసు ప్రభు వారు మత్తయి సువార్తలోనే 16వ అధ్యాయానికి రండి. 16వ అధ్యాయం వచనం 24 చూడండి. 16:24. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువలెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఇక్కడ ఉన్న సందర్భం ఏంటంటే
యేసు ప్రభు వారు తనకి సంభవించబోయే ఆ శాపగ్రస్తమైన మరణాన్ని గురించి ప్రస్తావిస్తున్నాడు. అప్పుడు పేతురు అంటున్నాడు, ప్రభువా, అట్టి మరణము నీకు సంభవించకపోవును గాక. వెంటనే ప్రభు పేతురుని గద్దించాడు. సాతానా, వెనక్కి పో అన్నాడు. ఇప్పుడు ప్రభు మాట్లాడుతూ అంటున్నాడు, వదిగో పేతురు, శిష్యులారా, మీలో ఎవరైనా నన్ను వెంబడించాలి అనుకుంటే వాడు తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. అంటే ప్రభు భావం ఏంటంటే, నేను మీకోసం శ్రమ పట్టమే కాదు, నన్ను వెంబడించే క్రమంలో మీకేముంటాయి? శ్రమలుంటాయి. అదే దాని అర్థం. సిలువనెత్తుకొని, సిలువ దేనికి సాదృశ్యం? శ్రమలకు, కష్టాలకు, బాధలకు. ప్రభువుని వెంబడించుడు అంటే అంత ఆషామాష కాదు. ప్రభువుని వెంబడించే క్రమములో, ఆయన్ని అనుసరించే క్రమములో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఉపద్రవాలు నిశ్చయంగా కలుగుతాయి. ఈరోజు బాప్తిసం తీసుకున్న సోదరి సహోదరులు వినాలి జాగ్రత్తగా. ఈ రోజు నుండి మీకేమొస్తాయి? శ్రమలు వస్తాయి. శ్రమ కలగగా మీరు ప్రభు దగ్గరికి వచ్చారు, సంతోషమే. కానీ ఇక ఈ రోజు నుండి మీకు శ్రమలే. వినడానికి కొంచెం కష్టంగా ఉంది కదా? లేదు లేదు, ఇది వాస్తవం. దేవుని పిల్లలైన వారికి, దేవుని ప్రజలకు నిశ్చయంగా శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. ప్రభువుని వెంబడించాలి అంటే ప్రభు అదే అంటున్నాడు, మీరు నన్ను వెంబడించాలనుకుంటున్నారా? అలాగైతే మీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. వారే నిజమైన శిష్యులు. కష్టం వస్తే ఏం చేస్తున్నారు? మానేస్తున్నారు. ఏదైనా చిన్న గొడవ జరిగితే బంధువులు ఇంటికి వెళ్ళడం మానేసినట్లుగా మందిరానికి మానేస్తున్నారండి ప్రజలు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డ. గత వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో ఈ మాట వైరల్ అవుతుంది. లాస్ ఏంజల్స్, కాలిఫోర్నియాలో, అమెరికాలో, హాలీవుడ్ సిటీ వారు ఏదో ఓటింగ్ పెట్టారట. దేవుడు ఈ విశ్వాన్ని సృజించిన వాడు, ఆయనకి ఎన్ని ఓట్లు పడ్డాయంటే 0 అని ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఆ వేడుకలో ప్రభుని వ్యంగ్యంగా, హాస్యాస్పదంగా వారు దూషిస్తున్నప్పుడు జరిగిన పరిణామం ఎంత తీవ్రంగా ఉందంటే, అమెరికాలోనే చాలా ఖరీదైన పట్టణం కాలిపోయింది, బూడిదైపోయింది. సోదరుడా, సోదరి, జాగ్రత్త. దేవుని మీద అలగడం, దేవుని మీద సనగడం దేవుని ప్రజలకు ఏమాత్రం తగినది కాదు. నేను అనుకుంటాను, పాత నిబంధన క్రమమే ఉంటే బాగుండేమో అనిపిస్తుంది. ఒక్కళ్ళు కూడా ఉండరేమో మందిరంలో. ప్రభు ఎంత కనికరిస్తున్నాడు. దేవుని కనికరాన్ని, దేవుని ప్రేమను ఆషామాషాగా తీసుకుంటావా? నిశ్చయంగా శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. నీవు కష్టాలు అనుభవిస్తున్నావా? అయ్యా, నేను ఏ కూడికకు మానుకోనయ్యా, అన్ని కూడికలకు క్రమంగా హాజరవుతా, సాధ్యమైనంత వరకు పరిశుద్ధంగా, ప్రత్యేకంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను. కానీ అన్ని కష్టాలు నాకేనయ్యా అన్న. ఒకవేళ నీ అనుభవం అదా అక్క? ఒకవేళ నీ అనుభవం అదా? అలాగైతే విను, నువ్వు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మంచి శిష్యుడవు, మంచి శిష్యురాలు. దేవుని వెంబడించే క్రమంలో ఆ శ్రమలు ఉంటాయి, ఆ కష్టాలు ఉంటాయి. అదే చిహ్నం నీవు క్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుడవు, శిష్యురాలువు అని. దాటిపోదాం 3వ మాట. యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం వచనం 38 చూద్దాం. 38. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి, మీరేమి వెదుకుచున్నారని వారిని అడుగగా, వారు, రబ్బీ, నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగిరి. చాలు బ్రదర్. వీరు ప్రభువుని గురించి విన్నారు, ప్రభువుని వెంబడిస్తున్నారు. 3వ లక్షణం ఏంటంటే వారు వెతుకుతున్నారట. వారు ఏం చేస్తున్నారు? వెతుకుతున్నారు. యేసు ప్రభువు అడుగుతున్నారు, ఏమయ్యా మీరేం వెతుకుతున్నారు? వారు అంటున్నారు, రబ్బీ అంటే బోధకుడా, నువ్వెక్కడ కాపురం ఉంటున్నావు అంటే ఇలా చెప్పుకుందాం.
శిష్యుల యొక్క మూడవ లక్షణం ఏంటంటే యేసు ప్రభు వారి గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి ఆశ కలిగిన వారు. శిష్యుల యొక్క మూడవ లక్షణం యేసు ప్రభు వారి గురించి ఎంత తెలుసుకోవాలనుకుంటారు? ఎక్కువగా. వీరు ప్రభువు లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని విన్నారు. అందరితో వారు తృప్తి పడలా. ఆ ప్రభువుని వెంబడిస్తూ ఇంకా ఆయన గురించి అనేక సంగతులు తెలుసుకుంటున్నారు. ఇంకా వీరికి ఏం కావాలంటే వారు వెతుకుతున్నారట. అసలు ఈయన ఎక్కడ కాపురం ఉంటున్నాడు, ఈయన దినచర్య ఏంటి, ఈయన ఏం చేస్తాడు, ఈయన సంభాషణ ఏంటి, ఈయన విధానం ఏంటి అంటే వారి ఆశ ఏంటంటే ప్రభువుని గురించి ఎక్కువగా తెలుసుకోవాలి. సోదరుడా సోదరి, నీవు నమ్మిన ప్రభువుని గురించి నీకెంత తెలుసు? అవన్నీ నాకెందుకులేయా, ఆయన లోకరక్షకుడు అని నాకు తెలుసు, ఆయన నాకు దొరికాడు, ఇంతవరకు చాలంటావా? శిష్యుల యొక్క లక్షణం ఏంటంటే వారు ప్రభువుని గురించి ఎక్కువగా తెలుసుకోవాలని ఇష్టపడతారు. అపోస్తలుడైన పౌలు అంటాడు ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం వచనం 9 చూడండి, లేక 8. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. 11వ వచనం. ఏ విధము చేతనైనను నాకు పునరుద్ధానము కలగలవలనని ఆయన మరణము విషయంలో సమానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాగుడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకోండి. పౌలు అంటున్నాడు, నిశ్చయముగా క్రీస్తు యేసును గుర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము సంపాదించుకోవడానికి, ఆయన పునరుద్ధానము బలము ఎట్టిదో ఎరగడానికి, ఆ ప్రభు ఎంత ఉన్నతమైన వాడు, ఎంత మహిమ కలిగిన వాడు, ఎంత ఔన్నత్యం కలిగిన వాడు, ఎంత తేజోమయుడు, ఆయన ఎన్ని కార్యాలు చేశాడు, ఆ ప్రభువుని గురించి తెలుసుకోవడానికి ఏవేవి నాకు ప్రయోజనకరంగా ఉన్నాయో, లాభకరంగా ఉన్నాయో వాటిని నష్టంగా ఎంచుకుంటున్నా. ఈ మాటలు అర్థమవుతున్నాయా? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యుల లక్షణం ఏంటంటే వారు ప్రభువుని గురించి ఓనమాలు నేర్చుకుని తృప్తి పడేవారు కాదు. వారెవరు అంటే ఆ ప్రభువుని గురించి మరి ఎక్కువగా తెలుసుకోవడానికి ఇష్టపడతారు. ఎందుకు? కూడికలు భోజనాలు పెట్టడానికా? లేకపోతే ఒక పండగ వాతావరణాన్ని సృష్టించడానికా? అన్ని సంఘాలు పెడుతున్నారు కాబట్టి మనం కూడా పెట్టాలనా? అంతేనా? ఎందుకు ఈ కూడికలు? ప్రభువుని గురించి మరి ఎక్కువగా తెలుసుకోవడానికి. నిజమైన శిష్యుల యొక్క లక్షణం వారు ప్రభువుని గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి ఇష్టపడతారు, ప్రభువుని గురించి ఎక్కువగా ఆలకించడానికి ఇష్టపడతారు. పౌలు కేవలం తాను ప్రభువుని గురించి ఎక్కువ తెలుసుకోవడమే కాదు, తన ద్వారా ప్రభువుని ఎరిగిన వారు, తన ద్వారా స్థాపించబడిన సంఘాలలో ఉన్న విశ్వాసులు వారు కూడా ప్రభువుని గురించి ఎక్కువగా తెలుసుకోవాలని వారి కొరకై పత్రికల్లో ప్రార్థన చేయడం మనం చూస్తాం. అందులో ఉదాహరణగా ఒక మాట మనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17, 18, 19 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17, 18, 19 వచనాలు. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలననైనా నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని. చాలు బ్రదర్. చివరిలో నేను నా ప్రార్థనల యందు మిమ్మును గురించి విజ్ఞాపన చేయుచున్నాను. పౌలు అంటున్నాడు ఆ ప్రభు యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన మనకిచ్చిన స్వాస్థ్యం, ఆయన పునరుద్ధాన బలం, ఆయన గంభీరత్వం,
ఆయన ఉన్నతత్వం, ఆ సాటి లేని సత్య దేవుని గురించిన సంగతులు మీరు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలని ఎవరితో చెప్తున్నాడు తెలిసి ఈ మాటలు? మనోనేత్రములు వెలిగింపబడిన వారితోనే. అక్కడ అన్నాడు 17వ వచనంలో, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడి నందున, అంటే నమ్మిన వారితోటే. ఎవరి హృదయాల్లో మనోనేత్రాలు తెరవబడ్డాయో, ఎవరి హృదయాల్లో మనోనేత్రాలు వెలిగించబడ్డాయో, ఎవరైతే క్రీస్తు యేసును సొంత రక్షకునిగా అంగీకరించారో, మీరు ఆ ప్రభువుని గురించి మరెక్కువగా తెలుసుకోవాలని మీ కొరకై నా ప్రార్థనల యందు ఏం చేస్తున్నాను? విజ్ఞాపన చేస్తున్నా. స్థానిక సంఘ విశ్వాసుల పట్ల పెద్దలైన వారికి, దేవుని సేవకులైన వారికి అలాంటి భారము ఉండాలి. సంఘములో కేవలం పేరుకి క్రైస్తవులుగా గుంపులు గుంపులుగా ఉండడం కాదు, సంఖ్య తక్కువైన సంఘములో నాణ్యమైన శిష్యులు ఉండాలి అని కోరుకునే పెద్దలు, అని కోరుకునే సంఘ కాపరులు సంఘాలలో అక్కరగా ఉన్నారు. గుంపు కాదు కావాల్సిందే. యేసుప్రభు వారు ఎక్కడ పెద్ద మంద అనలా, అన్నాడా? ఏమన్నాడు? ఓ ఈ లిటిల్ ఫ్లాక్ అన్నాడు. చిన్న మంద. సంఖ్య ఇక్కడ ప్రాముఖ్యమైనది కాదు. ఆ ఉన్న కొద్ది మందిలో నాణ్యమైన వారు ఎంతమంది ఉన్నారు? ఆ ఉన్న కొద్ది మందిలో శిష్యులైన వారు ఎంతమంది ఉన్నారు? శిష్యులు ఎవరు మనం ఆలకిస్తూ ఉన్నాం ఈ ఉదయకాలం? ఎవరు అంటే, ఒకటి ఎవరనుకున్నా? వినేవారు, వెరీ గుడ్. రెండవది వెంబడించేవారు. మూడవది ప్రభువుని గురించి ఎక్కువగా తెలుసుకోవాలనే ఆశ కలిగిన వారు. అన్న షార్ట్ ఫామ్లో ఒక పేరు పెట్టారు, వెతికేవారు. మళ్ళీ వెతకడం అంటే వీరేదో అనుకుంటారన్నా. రైట్, 4వ మాటకు వెళ్ళిపోదాం. యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం వచనం 39 చూద్దాం. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలము చూచి ఆ దినమున ఆయన యొద్ద ఏం చేశారంట? బస చేసిరి. 4వ మాట, శిష్యులు ఎవరు అంటే ప్రభువుతో కలిసి నివసించేవారు. శిష్యులు ఎవరు? ప్రభువుతో కలిసి నివసించేవారు. వారు వెళ్ళి ఆ దినము ఆయన యొద్ద ఏం చేశారంట? బస. బస అంటే నివాసం చేశారు. ప్రభువుతో కలిసి నివసించేవారే నిజమైన శిష్యులు. సోదరుడు సోదరి, ప్రభుతో కలిసి నివసిస్తున్నామా? ప్రభుతో కలిసి జీవిస్తున్నామా? ప్రభుతో ఏకీభవించి ముందుకు సాగుతున్నామా? నీవు నిజంగా క్రీస్తు యేసు యొక్క మంచి శిష్యుడిగా, శిష్యురాలుగా ఉండాలి అనే ఆశ నీ హృదయంలో ఉంటే, నీవు చేయవలసిన 4వ పని ఆ ప్రభుతో కలిసి నీవు నివాసము చెయ్యాలి. వారు ప్రభుని వెంబడించారు, ప్రభుని గురించి ఎక్కువగా తెలుసుకున్నారు. ప్రభుని గురించి ఎక్కువగా తెలుసుకున్నప్పుడు వారు ప్రభువుకి వేరుగా ఉండలేకపోయారు. ఎందుకు దేవుని మందిరాన్ని అంత ప్రేమించడం లేదు? సహవాస కూడికలకు ఎందుకు రాలేకపోతున్నావు? ఎప్పుడో ఆదివారం మాత్రమే ఎందుకు వస్తున్నావు? ఎందుకు అంటే నీవు నమ్మిన ప్రభు ఎలాంటి వాడో, ఏమై ఉన్నాడో నీకు తెలియదు. అదే కదా మరి. ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు అనుకో, మంచి లక్షణాలు కలిగిన వాడు, అలవాట్లు కలిగిన వాడు, మంచి సంభాషణ చేసేవాడు, అలాంటి స్నేహితుడు ఉంటే నువ్వు ఎక్కువగా ఎవరితో ఉండడానికి ఇష్టపడతావు? ఎవరితో? ఆ మంచి స్నేహితుడితో. పిల్లలకి ఏం చెప్తారు? రే, ఎవరిదంటే వారితో స్నేహాలు చేయబాకండి, అవునా? మంచి వారితో ఏం చేయాలంట? స్నేహము చెయ్యాలి. మరి నువ్వు యేసయ్యతో ఎందుకు స్నేహం చేయడం లేదు? యేసు ప్రభు వారి మంచితనం నీకు అర్థం కాలా. అబ్బా, థ్యాంక్ యూ సిస్టర్. వాస్తవమే, మన ప్రభు యొక్క ఆ గొప్పతనం, ఆయన మంచితనం, ఆయన ప్రేమ, ఆయన క్షమ, ఆయన గుణలక్షణాలు మనకి తేటగా అర్థం కాలేదు కాబట్టే సహవాసానికి రాలేకపోతున్నాం, ఆయనతో కలిసి ఉండలేకపోతున్నాం.
ఆ ఇద్దరు శిష్యులు ఆ ప్రభువుని గురించి ఎక్కువగా తెలుసుకున్నప్పుడు, ఆ ప్రభువుని గురించి ఎక్కువగా వారు ఆలకించినప్పుడు, ఇక వారు ప్రభువుకి వేరుగా ఉండలేకపోయారు. వారు ప్రభువుతోనే కలిసి జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఆ దినము వారు ఆయన యొద్ద ఏం చేశారంట? బస చేశారు. యేసు ప్రభువారితో కలిసి నివసించడం అంత సులువు అంటారా? యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయం వచనం 23, 24 చదవండి బ్రదర్. 14వ అధ్యాయం 23, 24. యేసు ఒకడు నన్ను ప్రేమించువాడైతే నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపలేనివాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రి. జాగ్రత్తగా వింటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నేను నా తండ్రి వారి యొద్దకు వచ్చి వారితో కలిసి నివాసం చేస్తాను. ఎవరి వద్దకు అంటే, ఎవరైతే నన్ను ప్రేమిస్తారో, ఎవరైతే నన్ను ప్రేమిస్తారు. ప్రేమించడం అంటే, యేసయ్యా నువ్వంటే నాకు చాలా ఇష్టం, యేసయ్యా నువ్వంటే నాకు చాలా ప్రేమ, అంతేనా? అక్కడే చెప్పాడు ప్రభు. నన్ను ప్రేమించడం అంటే నా మాటలు గైకొనడం. అది అంటే ప్రభువుతో కలిసి నివాసం చేయాలి అంటే కొన్ని షరతులు ఉంటాయి. పిల్లల్ని ఒక మంచి పాఠశాలలో చేర్పించడానికి ఇష్టపడతాం, హాస్టల్లో ఉంచడానికి ఇష్టపడతాం. అక్కడ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఉదయం 5 గంటలకే నిద్ర లెగవాలి, 6 గంటలకంతా బ్రష్ చేయాలి, 7 గంటలకంతా టిఫిన్కి రావాలి. ఆ నియమ నిబంధనలు పాటిస్తే అక్కడ ఉండగలుగుతాం. లేకపోతే చలో నెక్స్ట్ రోజే బ్యాగ్ బయట వేసేస్తారు. బా మీరు ఇక్కడ పనికిరారు, మీరు వెళ్ళిపోండి అంటారు. అంటే ఎక్కడైనా మనం ఉండాలి అంటే వారి నియమ నిబంధనలు ఖచ్చితంగా మనం పాటించాలి. ప్రభుతో కలిసి నివసించాలి అంటే కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆయన మాట గైకొంటే ఆయనతో కలిసి నివాసము చేయగలుగుతాం. ఇంట్లో సమస్య వచ్చినప్పుడు యజమానుడు ఏమంటాడు? నా మాట వింటే నువ్వు ఉండు, లేకపోతే వెళ్ళిపో. చూసారా? పిల్లల్ని ఏమంటారు? మాట వింటే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి. ఆ మాట అంటే ఇప్పుడు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు మీరు, వెళ్ళబోకంటారు. యేసు ప్రభు వారితో కలిసి మనం నివాసం చేయాలి అంటే నిశ్చయముగా ఆయన మాటలు మనం ఏం చేయాలి? గైకొనాలి. నేను త్వరగానే ముగిస్తాను, ఇంకొకటి 2 మాటలు చెప్పి. యేసు ప్రభు వారి యొక్క శిష్యులను గురించి మనం ఆలకిస్తూ ఉన్నాం. శిష్యులు ఎవరు అంటే, 1 వినేవారు అనుకున్నాం, 2 వెంబడించేవారు అనుకున్నాం, 3 ప్రభువుని గురించి ఎక్కువగా తెలుసుకోవాలనే ఆశ కలిగిన వారు, 4 ప్రభువుతో కలిసి నివాసము చేసేవారు. 5వ మాట యోహాను సువార్త 1వ అధ్యాయం వచనం 41. ఇతడు అనగా ఆంద్రెయ మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సయాను కనుగొంటిమని అతనితో చెప్పి. 5వ మాట, ఎవరు శిష్యులు అంటే సాక్ష్యం ఇచ్చేవారు. ఎవరు? సాక్ష్యం ఇచ్చేవారు. ఈ ఆంద్రెయ తన సహోదరుడైన సీమోనును కనుగొని ఏమంటున్నాడంటే, మేము మెస్సయాను కనుగొన్నాం, మాకు రక్షకుడు దొరికాడు, మాకు రక్షకుడు దొరికాడు అని ఆ రక్షకుడి గురించి సీమోనుతో ఆంద్రెయ ఏం చేస్తున్నాడు? సాక్ష్యము ఇస్తున్నాడు. సాక్ష్యం ఇచ్చేవారే శిష్యులు. ఊరికే మందిరానికి వచ్చిపోయేవారు శిష్యులు కాలేరు. క్రీస్తు యేసుని గురించిన సాక్ష్యము పలికేవారే యేసు ప్రభు వారి యొక్క శిష్యులు. యేసు ప్రభు వారు అదే కదా చేసింది. 12 మంది శిష్యులను ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు? చేపలు పెట్టడానికే. 5 రొట్టెలు 2 చిన్న చేపలు మీరు పంచండి అన్నాడుగా. భోజనాలు పెట్టడానికి పెట్టాడా? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఆ సువార్తను ప్రకటించండి, సాక్ష్యం ఇవ్వడానికే. శిష్యుల యొక్క లక్షణం ఏంటంటే వారు సాక్ష్యం ఇవ్వాలి. ఆంద్రెయ ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే, మేము మెస్సయాను
కనుగొన్నాను. ఈ దినాల్లో చాలామంది సాక్ష్యం ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. ఏమి ఇవ్వడానికి? బ్రదర్ మాకు సాక్ష్యానికి అవకాశమే ఇవ్వట్లేదు బ్రదర్. మరి ఈ బ్రదర్ సంఘాల్లో సహోదరులకు అసలు కనీసం సాక్ష్యం చెప్పడానికి కూడా ఇరంట. ఏం చెప్పడానికి? సాక్ష్యం చెప్పడానికి అవకాశం లేదు బ్రదర్. ఎంతమంది ఇష్టపడుతున్నారో సాక్ష్యం చెప్పడానికి. పోనీ సరే బ్రదర్ సాక్ష్యం చెప్పండి అని అవకాశం ఇస్తే ఏం చెప్తాడో తెలుసా? నేను సిగరెట్ తాగేవాడిని, నేను మద్యం బిర్రుగా తాగేవాడిని, నేను భార్యను కొట్టేవాడిని. ఇదే సాక్ష్యం. ఏమండి, అంద్రియ పేతురుకి సాక్ష్యం ఇచ్చాడు. ఏమని? మేము మెస్సయ్యాను కనుగొన్నాం. సాక్ష్యంలో సారాంశం లేదు. సాక్ష్యం అంటే ఏంటంటే క్రీస్తు యేసును గురించిన సాక్ష్యం. యేసు ప్రభువారు లోకరక్షకుడు అనే సత్యం. బయట సంఘాలలో వినబడే సాక్ష్యాలు ఏంటంటే నా కడుపు నొప్పి వచ్చింది, తగ్గిపోయింది. ఇదే సాక్ష్యం. నాకు సర్జరీ జరిగింది, తగ్గిపోయింది. ఇదే సాక్ష్యం. ఇవి కాదు సాక్ష్యాలు. పౌలు అంటాడు, నేను పూర్వము హింసకుడిని, హానికరుణ్ణి. అయిపోయింది ఒక మాటతో. కానీ ప్రభు నన్ను రక్షించాడు. పాపుల్లో ప్రధాన పాపినైన నన్ను ప్రభు రక్షించాడు. ఇదే సాక్ష్యం. పౌలు తేటగా చెప్పాడు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 3, 4, 5 వచనాల్లో లేఖనముల ప్రకారం క్రీస్తు చనిపోయాడు, లేఖనముల ప్రకారం క్రీస్తు సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారం ఆయన తిరిగి లేచాడు. ఇది సాక్ష్యం. యేసు ప్రభువారిని గురించిన మాటే నిజమైన సాక్ష్యం. సమరయ స్త్రీ రక్షించబడింది, గ్రామంలోనికి వెళ్ళింది. ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చింది? నేను అలాంటిదాన్ని ఇలాంటిదాన్ని అని చెప్పిందా? మెస్సియా దొరికాడు. నా జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూపించిన వాడు. ప్రభువుని గురించే చెప్పింది ఆవిడ, తన గురించి చెప్పుకోలా. ఆమె ఇచ్చిన సాక్ష్యం ఎవరి గురించి అంటే ప్రభువుని గురించి. సోదరుడ సోదరి, సాక్ష్యం ఇచ్చే వారంగా ఉన్నామా? మౌనంగా ఉంటే నీవు నేను యేసు ప్రభు వారికి అన్నడు శిష్యులము శిష్యురాళ్ళము కాలేం. నోరు విప్పుదాం. ప్రభువుని గురించి చెప్పడానికి ఒక మాట రాదు, మన గురించి చెప్పుకోవడానికి ఎన్ని మాటలు వస్తాయో. బ్రదర్, డూ యు నో హూ యామ్ ఐ? నేను ఎంత చదువుకున్నానో తెలుసా? నేనేంటో తెలుసా? చాలా బాధ ఏంటంటే చాలాసార్లు చాలామంది సేవకులు కూడా వర్తమానం చెప్పడానికి అవకాశం ఇస్తే సెల్ఫ్ డబ్బా అంటారే. మాట నిజంగానే యథార్థంగా చెప్తున్నాను. చాలామంది సేవకులు గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఎక్కువగా కనబడుతున్నారు. క్షమించండి కష్టమైతే. ప్రభుని గురించిన మాట, ప్రభుని గురించిన పాట, నిజమైన సాక్ష్యం, నిజమైన శిష్యులు వారెవరు అంటే క్రీస్తు ప్రభువారి గురించి సాక్ష్యం ఇస్తారు. యేసు ప్రభువారికి సంబంధించిన సంగతులే తమ గురించి తాము చెప్పుకునేవారు. వారు నిజమైన శిష్యులు కాదు. ఇలా చెప్పాలి అంటే వారు స్వప్రయోజనం కోరుకునే శిష్యులు, పేరు ఘనత కోరుకునే శిష్యులు. ఇంకొక మాట, ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. 42వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం. యేసు నొద్దకు అతన్ని తోడుకొని వచ్చాను. 6వ మాట. ఎవరు శిష్యులు అంటే ఎవరికైతే సాక్ష్యం ఇచ్చారో వారిని తోడుకొని వచ్చేవారు నిజమైన శిష్యులు. అంద్రయ్య మేము మెస్సియాను కనుగొన్నాము అని పేతురుకు సాక్ష్యం ఇచ్చాడు, లేక సీమోనుకు సాక్ష్యం ఇచ్చాడు. ఎవరికైతే సాక్ష్యం ఇచ్చాడో, ఎవరికైతే ప్రభువుని గురించి చెప్పాడో వారిని ఏం చేస్తున్నారు? తోడుకొని వస్తున్నారు. వారి నిజమైన శిష్యులు. సోదరుడ సోదరి, రక్షించబడిన నీ అనుభవంలో చాలామందికి ప్రభువుని గురించి చెప్పుంటావు. సంతోషమే. నా ప్రభువు లోకరక్షకుడని, సృష్టికర్త అని, సార్వభౌమ అధికారం కలిగిన దేవుడని, ప్రేమామయుడని, కనికరం కలిగిన వాడని, మన ప్రభువుని గురించి అనేకమైన సంగతులు నీవు చెప్పి ఉండవచ్చు. సంతోషమే. కానీ నీవెవరికైతే ఈ సంగతులు చెప్పావో వారిని ఎన్నడైనా
దేవుని మందిరానికి తీసుకొని వచ్చావా? ఇలాంటి సభలు జరుగుతున్నప్పుడు పెద్దలు నిలబడి ప్రకటన చేస్తారు. సాయంకాలం మీరు వచ్చేటప్పుడు మీతో పాటు మరి కొద్ది మందిని ఏం చేయాలంట? తీసుకురండి. వివాహానికి వెళ్ళేటప్పుడు నాకు వీలు కాదు, నాకు కుదరదు అన్నా కానీ లేదు లేదు నువ్వు నా వెంబడి రావాల్సిందే, ఇద్దరం కలిసి వెళ్ళొద్దాం తోడుగా. మందిరానికి వెళ్ళేటప్పుడు పట్టుబట్టేవా? వస్తానన్నా కానీ అక్క 5 నిమిషాలు అక్క నేను కూడా వస్తానంటే, అమ్మా నాకు సమయం అయిపోతుంది, నేను మరలా వెళ్ళిపోవాలి కాబట్టి నేను ముందు వెళ్ళిపోతా. నిజమేనా ఇవన్నీ? నీ సొంత పనులకు వెళ్ళడానికి తోడుకొని వెళ్తావు, కానీ దేవుని మందిరానికి వచ్చేటప్పుడు తోడుకొని రావు, తీసివేసి వస్తావు. కోడికలు తీసివేతలు అంటారే, లెక్కలో నుంచి తొలగించి వస్తావు. నిజమైన శిష్యుల లక్షణం ఏంటంటే, ఎవరికైతే ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చామో, ఎవరికైతే ప్రభువుని గురించి చెప్పామో వారిని దేవుని మందిరానికి తోడుకొని వస్తాను. నేను ముగించబోతున్నాను. ఈ ఉదయకాలం సోదరుడ సోదరి, శిష్యులను గురించి మనం ఆలకిస్తూ ఉన్నాం. శిష్యులు ఎవరు అంటే ఒక 6 మాటలు చాలా క్లుప్తంగా మనం ఆలకించాం. 1 ఎవరనుకున్నాం? గట్టిగా పలకాలి, వినేవారు. 2 వెంబడించేవారు. 3 ప్రభువుని గురించి ఎక్కువగా తెలుసుకోవాలనే ఆశ కలిగిన వారు. 4 ప్రభువుతో కలిసి నివాసము చేసేవారు. 5 సాక్ష్యం ఇచ్చేవారు. ఏ సాక్ష్యం? ప్రభువుని గురించిన సాక్ష్యం. వెరీ గుడ్. 6వ మాట, ప్రభువు దగ్గరకు తోడుకొని వచ్చేవారు. అలాగూ ఆ మంచి లక్షణాలు కలిగి క్రీస్తు యేసు యొక్క మంచి శిష్యురాండ్రుగా నీవు నేను ఉండడానికి ప్రియ ప్రభువు మనకి సహాయం చేయను గాక. తలలు ఉంచుదాం, ప్రార్థించేద్దాం. దయగల తండ్రి, మీకు స్తోత్రాలు. పలుకూరులో మీ స్వరక్తం ఇచ్చి మీరు సంపాదించిన ఈ సంఘమునకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. సంఘము ద్వారా మీరు జరిగిస్తున్న పరిచర్యను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఏర్పాటు చేయబడిన ప్రత్యేకమైన కూడికలో ఉదయకాలం 2 సహోదరులు 1 సహోదరి నీటి బాప్తీసం ద్వారా బహిరంగ సాక్ష్యం ఇవ్వడానికి కృప చూపారు. ఈ ఉదయకాలం మీ దాసులను బలపరిచి మరి మీ దాసుని బలపరిచి చక్కని సందేశం కూడా అందించారు. మరలా బలహీనుడు నిలవబడగా మీ కృపలో మీరు అందించిన మీ మాటలను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. కేవలం నామకార్థమైన విశ్వాసులుగా మేము కాక క్రీస్తు యేసు యొక్క మంచి శిష్యురాండ్రుగా ఉండడానికి ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో నీ వాక్యపు వెలుగులో నుండి మాతో మాట్లాడినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ వాటిని అనుసరిస్తూ మంచి శిష్యురాండ్రుగా మేము ఉండడానికి కృప చూపమని, మధ్యాహ్నము కూడా జరగవలసిన కూడికకు మమ్మను సిద్ధపరచమని, చేసిన మేలులకై కృతజ్ఞతలు చెల్లిస్తూ క్రీస్తు యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి.